హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ సాంబార్ ఫ్రెండ్స్. పప్పు అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇలాగా ఒక 3 విజిల్స్ పెట్టాను. మూత ఎప్పుడు వేస్తాను కదా, ఇలాగ నీళ్లు పైకి పొంగకుండా మూతలో ఉంటాయి ఫ్రెండ్స్. పప్పు అయితే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ, అలాగే సొరకాయ ముక్కలు, టమాటా, వంకాయలు కట్ చేయాలి ఫ్రెండ్స్. 3 వంకాయలు అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి, క్యారెట్, 2 అయితే ఉసిరికాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే తీసుకున్నాను కదా, 2 కూరల్లో సాంబార్లో వేసేసామంటే ఆటోమేటిక్గా తినేస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఉసిరికాయలు కూడా వేసేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని తాలింపు వేసి రుబ్బి పప్పు కూడా దాంట్లో వేసేసి ఒక విజిల్ వచ్చేసిన తర్వాత ఆవిరిపోయాక చింతపండు పులుసు వేయటం ఫ్రెండ్స్. సాంబార్ అందరికీ తెలుసు, నేను చేసేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి పెట్టాను కానీ సాంబార్ మరిగేది చూపించాను కానీ నేను ఎలా చేస్తానో చూపించలేదు. ఓ 2 స్పూన్లు అయితే దీంతో వేసుకున్నాను ఫ్రెండ్స్. సాంబారే కాబట్టి ఎక్కువ పట్టదు. ఇప్పుడు తాలింపులు వేసేసుకుందాం. తాలింపులు చెట్టుపట్టమన్న తర్వాత ముక్కలన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ముక్కలన్నీ వేసేసా ఫ్రెండ్స్. వంకాయ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపేసి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక విజిల్ రానిస్తాను. ఆ ముక్కలు ఉడికిన దాకా ఇది రుబ్బి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ రుబ్బిన దాంట్లోనే చింతపండు పులుసు కూడా పోసేసి ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసి దాంట్లో ముక్కలు వేసి మరగనిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా తాలింపు వేసే పని లేదు, ముందే వేసా కాబట్టి. చింతపండు పులుసు తీసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. పిసికేసి పప్పులో పోసేస్తాను. చింతపండు పులుసు కూడా వేసి కలిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు, కారం కూడా దీంట్లో వేసేద్దాం. దీంట్లో వేయచ్చు, ఇప్పుడు పప్పులో వేయచ్చు. ముక్కలు వేగిన తర్వాత కుక్కర్ మూత పెట్టేటప్పుడు కూడా కారం, పసుపు వేసి ఒకసారి కలిపేసి కూడా పెట్టవచ్చు. కొంతమంది అయితే ముక్కలు విడిగా చింతపండు పులుసులో ఉడకపెట్టి తర్వాత సాంబార్లో వేస్తారు ఫ్రెండ్స్. అలాగ వేసే కంటే ఇలాగైతే త్వరగా అయిపోద్ది, మనకి టైం కలిసి వచ్చింది ఫ్రెండ్స్. కలిపేసి పక్కన పెట్టుకున్నాం. ఇంకా విజిల్ రావాలి ఫ్రెండ్స్, రాలేదు. వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ వేసుకొని ఆవిరిపోయాక చూపిస్తాను. ఆవిరి అయితే పోయింది ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం. ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, చూసారా? ఒకసారి కలుపుకుందాం. దీంట్లోనే ముందుగానే తాలింపులో వేసుకోవచ్చు ఉప్పు, కారం. ఇలా కూడా చేసుకోవచ్చు. ఉసిరికాయ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. పులుపు, వగరు, తీపి అన్నీ ఉంటాయి అన్నమాట ఈ సాంబార్లో. ఇప్పుడు పప్పు వేసేద్దాం. చింతపండు, ఉప్పు, కారం, పప్పు అన్నీ కలిపేసాను. ఇక దీన్ని మరగనీయటమే ఫ్రెండ్స్. అయిపోయింది పప్పుచారు. సాంబారు, ముక్కలైతే సాంబారు, ఉట్టిదైతే పప్పుచారు. స్టవ్ ఆన్ చేసి మరగనిద్దాం. సాంబార్ అయితే మరిగిపోయింది ఫ్రెండ్స్. గుమగుమలాడుతుంది. సాంబార్ పొడి వేయకముందే ఎంత వాసన వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు సాంబార్ పొడి వేయి తలుచుకోలేదు, న్యాచురల్గా ఇలా తినాలని చేస్తున్నాను. అన్నీ వేసాను కాబట్టి దీని ఫ్లేవర్, దీని వాసన వేరుగా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో ములక్కాయ ఒకటి వేయలేదు. ఇప్పుడే పిందెలు ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టుకి. కాయలు ఉన్నప్పుడంతా తినేసాము, ఇంకా అవి పెద్దవి అయితే కానీ ఎవరు. అప్పటిదాకా మళ్ళీ ములక్కాయకి బ్రేకు. చూసారా, గుమగుమలాడే సాంబారు. ఇది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబారు. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. త్వరగా కావాలంటే కుక్కర్లో పెట్టాలి, లేట్గా ఉడకాలంటే పులుసు పోసి ఉడకనియాలి. 10 నిమిషాల్లో అయ్యేది అరగంట పట్టిద్ది ఫ్రెండ్స్.
మా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. కామెంట్ పెట్టండి, మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే విధానం ఇది ఫ్రెండ్స్. ఎన్టీఆర్ సాంబార్ పొడి వేస్తాను నేను, బాగుంటుంది అది. అది అలవాటు అయింది ఫ్రెండ్స్. నొరగ అయితే తీసేసుకోవచ్చు. మరిగేటప్పుడు సైడ్కి వచ్చేస్తుంది కదా, తీసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. మేమైతే ఇడ్లీలో తినేవాళ్ళు ఇడ్లీలో తింటారు, రైస్లో తినేవాళ్ళు రైస్లో తింటారు. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీ లైక్ కోసం ఎదురు చూస్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి.